ఏ మాత్రం విద్యార్థుల పైన నమ్మకం కావచ్చు, విశ్వాసం కావచ్చు ఉంటే తక్షణమే హాస్టల్ డైరెక్టర్ గారు రాజీనామా, తన సొంతంగా తన రాజీనామా పత్రాన్ని మరి వీసీ గారికి కావచ్చు, మరి అదేవిధంగా రిజిస్టర్ గారికి కావచ్చు, విద్యార్థులకు యథేచ్ఛగా వాట్సాప్లో గ్రూపులలో సెండ్ చేయాలని తన రాజీనామా పత్రాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. జై భీమ్, జై భారత్. రాజీనామా చేయాలి హాస్టల్ డైరెక్టర్ వెంటనే. సిగ్గు విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోవడం, సిగ్గు విద్యార్థుల సమస్యలు పట్టించుకోకపోవడం. ఏమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. ఏమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. సిగ్గు విద్యార్థుల సమస్యలు పట్టించుకోకపోవడం. సిగ్గు కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ డైరెక్టర్ విద్యార్థుల సమస్యలు పట్టించుకోకపోవడం. ఏమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. ఏమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. రాజీనామా చేయాలి కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ డైరెక్టర్ వెంటనే. రాజీనామా చేయాలి కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ డైరెక్టర్ వెంటనే. సిగ్గు విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోవడం. సిగ్గు విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోవడం. సిగ్గు విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోవడం. రాజీనామా చేయాలి హాస్టల్ డైరెక్టర్ వెంటనే. జేబీ మిత్రులారా, మరి కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి గత సంవత్సరం నుంచి మరి హాస్టల్ డైరెక్టర్ గారికి ఎన్నో వినతి పత్రాలు అందచేసినా కూడా మరి విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా మరి విద్యార్థులకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా ఏ ఒక్కనాడు కూడా మరి విద్యార్థుల సమస్యలు పరిష్కరించలేదు. మరి ఇప్పుడు వర్షాకాలం కావున మరి అదేవిధంగా విద్యార్థులకు అధికంగా మరి పోతన హాస్టల్లో నిండగాక మొన్న మరి ఎలుకలు వచ్చి మరి విద్యార్థులను కరిచిన సందర్భం ఉన్నది, కానీ ఇంతవరకు కూడా బయటికి రాలేదంటే దీనికి ముమ్మాటికి మరి హాస్టల్ డైరెక్టర్ కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి గర్ల్స్ హాస్టల్లో ఒక్క రూమ్లో కనీసము మరి ఒక 20 మందిని ఒకే రూమ్లో బంధించిన విషయము మనం తెలిసిన విషయమే. మరి అతి తొందరలో వాళ్ళని అక్కడికి షిఫ్ట్ చేస్తాము. మరి గర్ల్స్ కూడా మరి యథావిధిగా మరి స్వేచ్ఛగా ఉండే విధంగా మేము చూస్తామని చెప్పేసి హాస్టల్ డైరెక్టర్ గారు మరి వీసీ గారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా మరి ఆ ఒక్క విద్యార్థుల సమస్యలు పరిష్కరించలేదు. కానీ అదేవిధంగా ట్యూబ్ లైట్లు లేవు, మరి బాత్రూమ్ ఫెసిలిటీస్ కరెక్ట్ లేవు, మరి అదేవిధంగా బెడ్లు కూడా సిటీలో మరి విద్యార్థులకు అనేక సమస్యలున్నా కూడా హాస్టల్ డైరెక్టర్ కావచ్చు, మరి రిజిస్టర్ కావచ్చు, వీసీ గారు కావచ్చు పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలం వచ్చిన సందర్భంలో దోమలు అనేవి ఈగలు అని చెప్పేసి మరి ఉన్నటువంటి హాస్టల్ చుట్టుపక్కల కూడా పరిసరాలు కరెక్ట్ లేక మరి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు న్యాయం చేయాలని ఈరోజు మేము స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు మరి హాస్టల్ డైరెక్టర్ వద్ద మరి ధర్నా నిర్వహించడం జరిగింది. తక్షణమే ఎంతోమంది విద్యార్థులకు మరి రెడ్ లైట్ పురుగు అని చెప్పేసి కుట్టి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నా కూడా హాస్టల్ డైరెక్టర్ ఏ ఒక్కరోజు కూడా మరి హాస్టల్స్ను విజిట్ చేసిన పాపాన పోలేదు. అదేవిధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నోసార్లు వీసీకి కూడా చెప్పినా కూడా ఇంతవరకు పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అదేవిధంగా ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఎన్నిసార్లు ధర్నాలు దీక్షలు చేసినా కూడా పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలే ఇందులో చదువుతారు కాబట్టి మరి అక్కడ కూర్చున్నది ఒక రెడ్డి కులానికి చెందినటువంటి వ్యక్తి వీసీ కాబట్టి ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులను పట్టించుకుంటలేరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అతి తొందరలో ఇప్పుడు ఇవాటికి ఎన్ని రోజులైంది
మరి మన వీసీ తోటి మరి విద్యార్థులతో ముఖాముఖి పెట్టి అయినా కూడా ఏ ఒక్కటి కూడా మరి ఇక్కడ పరిష్కరించలేదు. అదేవిధంగా మరి వర్కర్లే ఈరోజు డైరెక్టర్గా కూడా వ్యవహరిస్తున్న వైనాన్ని చూస్తూ ఉన్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి విద్యార్థులకు న్యాయం చేకూరేలాగా మరి యొక్క కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ డైరెక్టర్ గారిని తక్షణమే రాజీనామా చేయాలి. లేకపోతే లేని ఎడల పెద్ద ఎత్తున కాకతీయ యూనివర్సిటీ వీసీ రిజిస్టర్ ముందు మేము ఆందోళనలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నా పేరు ఎల్తూరి సాయి కుమార్, స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షుని, కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జ్.